తిరుమల లడ్డు కల్తీ విషయంలో కల్తీ జరిగిందా లేదా మీరేమంటారు ఒక హిందువుగా? సిటీ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది కదండి, అది 100% కలిసిందనే విషయం అనేది ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ల్యాబ్ రిపోర్ట్ ఫైనల్ కాబట్టి ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది. మరి మీరు ఎప్పుడైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల లడ్డు తిన్నారా? ఈ మధ్య కాలంలో తిన్నారా? ఎలా అనిపించింది? అప్పటికి ఇప్పుడు ఏమైనా తేడా ఉందా? అంటే గతంలో మనం తిరుమల లడ్డు తీసుకుంటే హార్డ్ గా ఉండేది, అంటే ఆ టైంకి కొద్దిగా తీసుకుంటే పర్వాలేదు అనిపించేది, కానీ ఒక 2-3 గంటలకే టేస్ట్ మారిపోవటం కానీ హార్డ్ గా అవటం కానీ ఇవన్నీ ప్రజలందరూ గమనించారు. కాకపోతే ఆ ఫ్లోలో ఏదో వదిలేశారు కానీ ఇప్పుడు తెలుస్తుంది, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉండదు. మరి తిరుమల లడ్డు కల్తీ విషయానికి వచ్చేటప్పటికి సిబిఐ ఇచ్చిన కమిటీలో అసలు నెయ్యే లేదు, పామాయిల్లో కెమికల్ వాడారని అన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎంత పవిత్రమైన ప్రసాదాన్ని ఎంత దారుణంగా అపవిత్రం చేసి దాన్ని ఇలా కల్తీ చేయడం మీద? వాళ్ళకి కావాల్సింది డబ్బు కాబట్టి వాళ్ళకి ఈ పవిత్రత గురించి వాళ్ళకి పట్టింపు లేదండి. ఎందుకంటే ఇది తిరుమల లడ్డు భక్తి భావంతో చేయాల్సిన సేవని వీళ్ళు డబ్బు కోసం చేసినట్టుగా అనిపిస్తుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ భక్తి తాలూకా భావనలు వాళ్ళకి ఏమాత్రం లేదు కాబట్టి అంత పరమ పవిత్రమైన చోటు కూడా వాళ్ళు దండుకున్నారు డబ్బుల్ని. మరి ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా కల్తీ జరగలేదు, జంతువులకు కలవలేదని మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ఫస్ట్ ఏమో జంతువు పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలవలేదు అంటున్నారు. అంటే కలవలేదని చెప్తూనే దేంట్లో కలిసిద్దని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? కలవలేదు అంటున్నారు. దేంట్లోనా? నీళ్ళల్లోనా, పాలల్లోనా, జున్నులోనా, వెన్నలోనా, నెయ్యిలో? అసలు నెయ్యి అనే కాన్సెప్టే లేదు. దాంట్లో కెమికల్ రసాయనాలు. ఈ కెమికల్ రసాయనాలు ఎక్కడి నుంచి వస్తుంది? గొడ్డు కొవ్వు నుంచి వస్తుంది కదా. ఈ మాత్రం అవగాహన లేకుండా వీళ్ళు ఎలా ఒక రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్తారో నాకు అర్థం కావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్ గా గుంటూరు పర్యటనకి అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శింపుకి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదు, మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడ సరైన సమాధానం చెప్పలేదు. కాకపోతే ప్రజలందరూ కొద్దిగా గమనించారు. ఇక్కడ ఈ సిట్ రిపోర్ట్ వచ్చిన తరుణంలోనే వీళ్ళు ఎవరైతే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి దాన్ని ఒక పెద్ద గొడవలాగా క్రియేట్ చేస్తున్నాడు. ఈ గొడవ కూడా ఈ టైంకి ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు? ఈ ఒక పక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడాలనే భావనను వదిలిపెట్టేసి కల్తీ నెయ్యి రిపోర్టు ఎలాగో వచ్చింది, ప్రజలందరూ ఆగ్రహిస్తారని చెప్పేసి దాన్ని పొలిటికల్ డైవర్షన్ అన్నమాట. దాన్ని డైవర్షన్ చేయడానికి ఇక్కడ లేని గొడవని సృష్టించారు. వాస్తవానికి అంబటి రాంబాబు ఒక మాట అన్నాడు, ఆ మాటను వెనక్కి తీసుకున్నాను. ఆ తర్వాత కూడా నా కుక్క కూడా లెక్క చేయదు, నేనేం భయపడను అనే రెచ్చగొట్టే దూరంగా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఏదో ఒకటి గొడవ జరగాలి. ఆ గొడవ జరిగితే గానీ ఈ లడ్డు గురించి అనేది జనాలు డైవర్షన్ కారనే కాన్సెప్ట్ లో వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో అసలు కల్తీ జరిగిందా లేదా మీరేమంటారు? ఖచ్చితంగా జరిగింది కాబట్టి ప్రపంచం అంతా మాట్లాడుకునే స్థాయికి వచ్చిందంటే అది కల్తీ జరిగిందని. అది కల్తీ జరగకపోతే ఎంత రాద్ధాంతం అవదు. ఈ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుమల లడ్డు గురించి వచ్చినా దాన్ని టాపిక్ డైవర్ట్ చేసి ఇతరుల మీద తోసేలాగా ఈ కూటమి గవర్నమెంట్ ని నిందేసేలాగా బిహేవ్ చేస్తున్నారు. లేకపోతే మొన్న గుంటూరు అంబటి రాంబాబు గారు బూతులు తిట్టే కార్యక్రమానికి వచ్చి సానుభూతిగా దానికి వచ్చారు. కానీ ఈ సనాతన ధర్మం మీద మాట్లాడటానికి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడట్ల. కారణం ఏంటంటే ఆయన ఖచ్చితంగా తప్పు చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నమ్ముతున్నారు కనుక దాన్ని మసిపూసి మాడేరికాయ రాయటం కోసం ఇలాంటి రాజకీయ వేరే ట్రాక్ తీసుకెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే స్థాయిలో లేరు. ఎందుకంటే ఆయన ఎన్నో ఘోరాలు చేశారు. 5 సంవత్సరాలు ఆయన గెలిపించిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? ఏమండి, జంతువులు కలవకపోతే అది జరిగి 2022లోనే ఎప్పుడో జరిగిందండి. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉండి దాన్ని తొక్కేశారు. ఈ కూటమి గవర్నమెంట్ రాగానే దీనికి
పైన ఢిల్లీ లెవెల్లో కమిటీకి అప్పచెప్తే స్టిట్ కూడా క్లియర్ గా 1-2 రోజుల్లో తేల్చలేదండి. ఇది సంవత్సరం పట్టింది. సంవత్సరం విచారణ చేసి ఎంతో విచారణ చేసి ఇచ్చిన తీర్పు ఇది. దీన్ని కూడా అవ్వలేదంటే ఎవరు నమ్ముతారు సార్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒకటే కాదు తప్పు చేసింది, హిందూ ధర్మం మీద బోల్డ్ తప్పులు చేశారు. దానికి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా వాడిని సస్పెండ్ చేశా, పోనీ ఇక జరగనువును అని 5 సంవత్సరాలు ఎప్పుడైనా చూసారా? 5 సంవత్సరాల తర్వాత సంవత్సరంన్నర అయింది ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి. ఎప్పుడు కూడా దానికి నేను ఈ బాధ్యుడిని, కాకపోతే దాన్ని సరి చేస్తానని ఒప్పుకోట్లా. మేమేమంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో పుట్టి మేము ఒకటే అంటున్నాం, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి మనిషికి కూడా మానవత్వం ఉంటది. తప్పు సరిదిద్దుకుంటే మానవ జన్మెత్తినట్టే, లేదా మీరు రాక్షస జన్మెత్తినట్టే. ఎందుకంటే ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి. సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు నెయ్యే లేదు, పామాయిల్లో కెమికల్ కలిపారు, దాంతోనే లడ్డూలు తయారు చేశారని తేలిపోయింది. మరి మీరేమంటారు, ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని అంత దారుణంగా కల్తీ చేయడం అనేది? ఏమండి, మీరు సిబిఐ కాదు ఇంకా ఏదొచ్చినా మీరు అబద్ధాలు ఆడటానికి ఇష్టపడిపోయారండి. మీ మైండ్ అంతా రాక్షస వ్యవహారమే. ఒక దేవుడి దగ్గర మీరు చీటింగ్ చేశారంటే కనీసం మీరు చిన్న లాజిక్ సార్, వాళ్ళ తల్లి గారిని చెల్లి గారిని కూడా గౌరవించలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందా లేదా మీరేమంటారు? సార్, యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాను. తిరుపతి వెళ్ళినప్పుడు లాస్ట్ టెన్యూర్, జగన్ గారి టెన్యూర్ లో ఉన్న లడ్డూకి ఇప్పుడు లడ్డూకి చాలా చాలా అంటే చాలా తేడా. మీకు అక్కడ వెళ్ళంగానే ఆ ఫ్రేగ్రెన్సే ఇప్పుడు తెలిసిపోతుంది. అప్పుడులో ఏం తెలిసేది తెలియదు. తెలియదు కాకుండా ఒక మన లడ్డు పట్టుకుంటే నెయ్యి వాసన తప్ప ఇప్పుడు ఏం రాదు. కావాలంటే కామన్ మ్యాన్ ఇప్పుడు ఎవరు వెళ్ళి టెస్ట్ చేసిన అప్పుడు పొడిపాయిగా అలా ఉండేది. శ్రీవారి దగ్గర కూడా వాళ్ళు కల్తీ చేసి మళ్ళీ చేయలేదంటే ఇంకా మనమే మాట్లాడతాం. సిట్ విచారణలో 100% లడ్డు కల్తీ, నెయ్యి కాదు అసలు నెయ్యే లేదన్నారు. ఇంకంతకంటే దానికి ఎగ్జాంపుల్ ఏముంది? మీరు అదే మరి ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదని మాట్లాడుతున్నారు, కానీ సిబిఐ సిట్ కమిటీలో వచ్చిన దాంట్లో అసలు నెయ్యే లేదని అంటారు. నెయ్యి లేకుండా లడ్డు ఎలా తయారైంది అంటారు? మరి అదే సార్ చెప్పేది, మాకు జంతువుల కొవ్వు అన్ని అసలు నెయ్యి కాదు. అది నెయ్యి కాకుండానే అన్ని అడల్ట్రేషన్ చేశారు. మీకు ఒక విషయం తెలుసా? నిన్న మన వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆయన ఫ్లోలో ఆ దేవుడు నిజం పలికిచ్చేశాడు, అలట్రేషన్ జరిగిందని. ఆ తర్వాత కాదు ఇది మామూలుగా మా మీద తప్పేయడానికి జరుగుతుంది. సో వాళ్ళకే క్లారిటీ లేదు. సో అలాంటి వాళ్ళతో ఇప్పుడు ఎన్ని చెప్పినా సరే వేస్ట్ సార్. ఇప్పుడు ఒకటి ఉంటది, జగన్ గారు అసలు కలవలేదు ఇలవలేదు అన్నారు, ఇవాళ అలట్రేషన్ జరిగింది అంటారు, రేపు ఇంకోటి అంటారు. వాళ్ళు మాటకి మాట మారుస్తారు కానీ నిజం మాత్రం వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి నిజం మాట్లాడటం రాదు. ఇక్కడ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారింటికి గుంటూరు పర్యటనకు వెళ్ళారు. అక్కడ కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదు అని మాట్లాడుతున్నారు. మరి సిబిఐ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ఏంటంటారు? ఇంతమంది ప్రజల విశ్వాసం నమ్ముతుందని ఏమంటారు? మరి సార్, వాళ్ళకి సిబిఐ అంటే గౌరవం లేదు, సిట్ అంటే గౌరవం లేదు. ఇంకా గౌరవం లేని దానికి వాళ్ళు గౌరవం లేని వ్యక్తులకి మనం ఎన్ని చెప్పినా ఉపయోగం ఉంది సార్. వాళ్ళు గౌరవం లేదు, వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు ఎప్పుడైనా సరే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ నిజాన్ని బయటికి రానివ్వరు. వాళ్ళు చేసిన 100 తప్పుల్లో కనీసం ఒక తప్పును ఒప్పుకున్నారా? ఒకటన్నా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చేసేదే తప్పులు, ఇంక దాంట్లో ఒప్పుకునేది ఏముంది? ప్రతి దాంట్లో అవినీతి, మనుషులని నొక్కేయటం, ఇదంతా చేసేది వైసీపీ వాళ్ళు సార్. తిరుమల లడ్డు విషయం మీద కల్తీ జరిగిందా లేదా మీరేమంటారు? ఒక కల్తీ అయితే జరిగిందన్నారు, అదైతే ఓకే. కల్తీ జగన్ గవర్నమెంట్ లో ఫుల్ కల్తీ జరిగింది బాగా. గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లడ్డు తిన్నారా? ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది అంటారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చాలా బాగుంది. జగన్ గవర్నమెంట్ లో అసలు అన్నదానం కానీ లడ్డు కానీ ఏ ప్రసాదం కూడా అసలు ఏ రుచి పసి ఉండేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ లో వెళ్ళాం, ఇంకా చాలా బాగుంది. అన్నదానం కానీ ఏదైనా చాలా అభివృద్ధిగా చాలా బాగా చేస్తున్నారు. ఎంత కాదు, అసలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చాలా బాగా జరుగుతుంది. అదే జగన్ గవర్నమెంట్ లో బాగా కల్తీ జరగడం గ్యారంటీ. మరి జగన్ గారు మాట్లాడుతూ అసలు జంతువులకు కలవలేదు, అసలు కల్తీయే జరగలేదని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు కలవలేదు? అసలు ఎందుకు? ఎంత గవర్నమెంట్ కోర్టు అంతా ఇచ్చింది కదా, కలిసింది, అన్ని ఎంక్వైరీలు అవుతున్నారు. తొందర ఎందుకు అంతా బయటపడుతుంది అది. మరి సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు నెయ్యే లేదు, పామాయిల్లో కెమికల్ కలిపారు అనే మాట వస్తుంది. అంటే ఇంత పవిత్రమైన ప్రసాదంలో పామాయిల్ కెమికల్ కలిపి తయారు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు ఒక హిందువునిగా? అది తప్పు. అది దేవుడి కార్యక్రమం మాత్రం చాలా చేయడం చాలా తప్పు అది. మరి వైసీపీ నాయకులు ఇంకా ఎందుకు నిజాన్ని ఒప్పుకోవట్లేదు, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు నోటికి వచ్చినట్టుగా వాగుతున్నారు.
వాగే వాళ్ళందరికీ దేవుడు కాపాడు చూసుకుంటాడు. వాళ్ళు అది వెంకటానుమతి కానీ కనకదుర్గం కానీ వాళ్ళందరూ చూసుకున్న వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో అదే చేస్తున్నారు లాస్ట్కి. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద ఒక హిందువునిగా నీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందా లేదా? మనమందరం కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా భావిస్తామో ఆయన ప్రసాదమైన లడ్డూను కూడా అంతే పవిత్రంగా భావిస్తాం. మరి అలాంటి లడ్డూని గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందని, నెయ్యే కానీ ఒక సింథటిక్ నెయ్యిని వాడి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని చెప్పని తెలియడం మాలాంటి శ్రీవారి భక్తులకి మనోవేదన కలిగించింది. మరి గతంలో ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా? ఎలా ఉంది? ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? ఎలా ఉంది? మీరేమంటారు? గతంలో మేము సంవత్సరానికి ఒకసారి వెళ్తా ఉంటాం, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అక్కడ సౌకర్యాలు బాగోలేదని, లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేదని, అన్న ప్రసాదంలో కూడా నాణ్యత కరువైందని వెళ్ళొచ్చిన భక్తులు చెప్పడంతో మరి మాకెంతో ఆవేదన కలిగింది. మరి అటువంటి శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన దోషులను శిక్షించాలని కూడా ఒక శ్రీవారి భక్తుడిగా నేను కోరుకుంటున్నాను. మరి అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అసలు జంతువులు కొవ్వే కలవలేదు అంటారు కదా, మీరేమంటారు దాని గురించి? అంటే వాళ్ళు ఎప్పుడు దొంగతనం చేసినోడు దొంగను ఒప్పుకోడు, దొంగతనం చేసినోడు దొంగను ఒప్పుకుంటే ఇదంతా జరగదు. వాస్తవంగా సిట్ నివేదికలో చెప్పింది అది నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి, రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అని సిట్ నివేదిక ఇచ్చింది. సిట్ ని ఎవరు ఏర్పాటు చేశారు? సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో అది నెయ్యి కాదని క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత కూడా బుకాయించడం అంటే అదే చెప్తున్నాను కదా, దొంగతనం చేసిన వాడు ఎవడు ఒప్పుకోడని. ఆ చందంగా ఈ దొంగలే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతువులకు కలిసింది, మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మా మీద లడ్డూను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు తప్పు మాట్లాడి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారా? అసలు లడ్డూలో నిజంగానే కల్తీ జరిగిందా? సిట్ నివేదికలో కూడా బిలో 10% జంతు అవశేషాలు, కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని చెప్పారు. అధిక మోతాదులో రసాయనాలు కలిసాయని చెప్పారు. అరే అసలు నెయ్యే తయారు చేయలేదురా బాబు మీరు అంటుంటే ఈ కాలం లేదు ఈ కాలం లేదు అంటారేంటి? జరిగిన దాని గురించి సంజాషి ఇవ్వండి, జరిగిన తప్పు గురించి సమాధానం చెప్పండి. అంతేగాని మైండ్ గేమ్ ఆడి దొంగ తిరుగుడు సమాధానం చెప్పి తప్పించుకుంటే ప్రజలు క్షమిస్తారేమో కానీ భగవంతుడు క్షమించడు. భగవంతుడి దృష్టిలో మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలం శిక్షకు అర్హులే అవుతారు. గత 5 ఏళ్ళు కూడా తిరుమలను భ్రష్టు పట్టించే విధంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారమే కానీ, లేకపోతే పరకామణిలో దొంగతనం కానీ, శాలువాల్లో స్కామ్ కానీ, బంగారం దొంగతనాలు కానీ, ఇటువంటివన్నీ కూడా బయటపడ్డాయంటారా? ఇవన్నీ కావాలనే చేశారంటారా? అంటే ఒక శ్రీవారి భక్తుడుగా నేను చెప్పేది ఏంటంటే 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగిందంటారా జరగలేదంటారా? వైసీపీ హయాంలో వాళ్ళు చేసిందంతా దందా. వాళ్ళ ఇసుక దగ్గర నుంచి నీరు దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళకి వ్యాపారమే. ఇంకా భయభక్తులు లేని ఒక వైసీపీ నాయకులు ఎలా ఉంటారో, వాళ్ళ పరిపాలన ఎటువంటిదో మనం చూసాం. 5 సంవత్సరాలు కూడా అనేక మందిని ఇబ్బంది పెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతులు నొక్కి మరి పరిపాలన చేసిన విధానాన్ని మనం ఆ రోజున చూసాం. మరి ఈ రోజు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క దాష్టికం మరి బయటపడుతుంది. మరి ఇవన్నీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు గారు మాట్లాడుతూ అసలు జంతువులు కొవ్వే కలవలేదు అనే విధంగా మాటి మాటికి దాని ప్రస్తావన తీసుకొస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? బుకాయించడంలో నెంబర్ 1 ప్రైజ్ ఎవరికైనా ఉందంటే అది వైసీపీ వాళ్ళకి. తప్పు చేసి ఒప్పుకోపోగా మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టాలని, వారి ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేసి అనేక కెమికల్స్ తో తయారు చేసిన ఒక లిక్విడ్ తో మరి ఈ రోజు లడ్డూని తయారు చేసిందే కాక ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలి అని చెప్పి వాళ్ళని బుకాయిస్తూ మరి రోడ్ల మీదకి వచ్చి గంగిరెద్దులు మరి ఏ విధంగా రంకెలేస్తాయో ఆ విధంగా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మనం ఎటువంటి వాళ్ళు దూషించారో, మరి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ రాంబాబు గారు మరి ఒక ప్రజానాయకుడిగా ఉండి ఈ విధంగా మాట్లాడడం అనేది మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీరి 11 సీట్లకి ఏ విధంగా అర్హులు అని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ సిబిఐ ఇచ్చిన కమిటీలో అసలు నెయ్యే లేదు, పామాయిల్లో కెమికల్ కలిపి దాని ద్వారాగా లడ్డూలు తయారు చేశారని తేలిపోయింది. మీరేమంటారు? ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని ఎంత దారుణంగా కల్తీ చేయడం మీద, రసాయనాలతో కూడిన పామాయిల్లో లడ్డూ తయారు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? మీరేమంటారు ఒక హిందువునిగా? చరిత్రలో
చరిత్రహీనులుగా నిలిచిపోయిన ఈ వైసీపీ నాయకులు మరి ఒక చరిత్ర కలిగినటువంటి మహాప్రసాదం, ఎన్నో కష్టాలు ఉన్నా సరే శ్రీవారి మెట్లెక్కి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే మరి ఎన్నో కష్టాలు మనకి తొలగిపోతాయని ఎంతో మంది మనోభావాలను ఈ రోజు దెబ్బతీసుకున్న వీళ్ళని మహాపాపం వెంటాడుతుంది. శ్రీవారితో పెట్టుకుంటే ఏ విధంగా మనం ఎంతమంది మట్టిలో కలిసిపోయారో మనందరం కూడా కళ్ళతో చూసాం. మరి అదే విధంగా పాపం పండుతుంది. మరి వైసీపీ నాయకులందరూ కూడా ఈ కెమికల్ తో తయారు చేసిన లడ్డూని వీళ్ళతోనే కేజీలు కూడా తినిపించాలని కూడా నా అభిప్రాయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా గుంటూరు పర్యటనకు వెళ్ళారు కదండి, అంబటి రాంబాబు గారు కుటుంబాన్ని పరామర్శించడానికి. అక్కడ అసలు లడ్డూలో కల్తీయే జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అసలు లడ్డూలో కల్తీయే జరగలేదా, వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారా? సొంత తండ్రి చనిపోతేనే శవాన్ని పెట్టుకొని ఓదార్పు యాత్ర చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఓదార్పు యాత్ర తప్ప ఏమీ తెలియని ఒక వ్యక్తి, పరిపాలన తెలియని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు అంబటి రాంబాబు గారి ఇల్లు ఒక అరగంటలో వెళ్ళిపోయే విధంగా ఉంటే మీరు పొద్దున బయలుదేరితే సాయంత్రానికి వెళ్లే విధంగా చేశారంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కదా. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందండి. ఎలా చెప్పగలరు? చెప్పింది కదా కల్తీ జరిగిందని చెప్పింది. ఇంకా కల్తీ జరిగేదే ఉంది దాంట్లో. కల్తీ జరిగింది. గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? అప్పుడు లడ్డు తిన్నారా? ఈ మధ్య కాలంలో వెళ్తే లడ్డు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉందంటారు? వైసీపీ ప్రభుత్వంలో తిరుమల వెళ్ళాం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో తిరుమల వెళ్ళాం. అప్పటికి ఇప్పటికి లడ్డు చాలా తేడా ఉంది. అంటే మీకైతే కల్తీ కనపడుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జంతువులు కొవ్వే కలవలేదు, అసలు కల్తీయే జరగలేదు అంటున్నారు కదా. అది సిట్ చెప్పింది అన్న కలిసిందని. ఇంక ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే ఉంది. అంటే ఎవరు అబద్ధం ఆడుతున్నట్టు? ఇక్కడ సిట్ అబద్ధం ఆడుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడుతున్నారు? ఎందుకని అంటారు? ఎంత అబద్ధాలు ఆడి ఇంత ప్రచారాలు చేయాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో? అన్న ప్రభుత్వమే అబద్ధ ప్రభుత్వం. దాని గురించి మనం విమర్శించాల్సిన ప్రభుత్వం ఇదే ఏమీ లేదు. మరి సిబిఐ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ లోనే పామాయిల్లో కెమికల్ కలిపారు, అసలు నెయ్యి అనేదే వాడలేదు, ఆ పామాయిల్లో కెమికల్ కలిపిందని నెయ్యిగా చూపించి 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి ప్రజలకు అమ్మారని చెప్పి చెప్తుంది. మరి ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేయడం మీద మీరేమంటారు? ఒక హిందువునిగా మీ అభిప్రాయం మీద. వెంకటేశ్వర స్వామి అనేవాడు కలియుగ పురుషుడు, ఆయనదే ఇది చేశారు వాళ్ళు. అందుకే 11 సీట్లకి పడిపోయారు. ఎట్టయినా కల్తీ జరిగింది. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. దాంట్లో 100% చెబుతా నేను, కల్తీ జరిగింది. అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటనకు వెళ్ళారు కదా, అంబటి రాంబాబు గారి పర్యటనలో. అక్కడ మీడియా ముఖంగా మాట్లాడుతూ కల్తీ అనేది జరగలేదని ఆయన చెప్తున్నారు. ఆయన బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఏమో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కల్తీ జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఎవరు మాట నమ్మాలి? బాబాయ్ ఒక మాట చెప్తున్నారు, కొడుకు ఒక మాట చెప్తున్నారు. అన్న నేను తప్పు చేశా, నేను పోలీసులకు దొరికా, తప్పు చేయలేదని నేను చెప్తే సరిపోయిద్దా? 10 మంది చెప్పాలి అది. ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టే తప్పు జరిగిందని అందరూ చెబుతున్నారు. తప్పు చేశారు, దాంట్లో తప్పు జరిగింది చెప్పరు కదా అందరూ. ఆ తప్పు జరిగింది, దాంట్లో కల్తీ జరిగింది. ఓకే, తప్పించుకోవడానికి 10 రకాలుగా చెబుతాం మేము. మరి అంటే ఇప్పుడు తప్పించుకోవడానికి అనే మాట మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే అంబటి రాంబాబు గారు ఏమో చంద్రబాబు గారిని తిట్టడం, నారా లోకేష్ గారిని ఏమో జోగి రమేష్ గారు తిట్టడం, ఇంకోవైపు జనసేన ఎమ్మెల్యే హనీ ట్రాప్, ఇవన్నీ కూడా వరుసపెట్టి ఒక్కొక్కటి మీడియా అంతా కూడా హల్చల్ చేస్తారు, అంటే రచ చేస్తారు. అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనా, లేదంటే అన్యాక్సిడెంటల్ గా వాటంతట అవే జరుగుతున్నాయి అంటారా? అన్న అంబటి రాంబాబు అనే తిట్టింది పబ్లిక్ గా అందరూ చూసింది. అదేమి తెలుగుదేశం పార్టీ పుట్టించింది కాదు, ఎవరు చేసింది కాదు, అది మీడియా కూడా చూపించింది. అది తప్ప కాదా మీరు చెప్పండి. అంటే ఈ లడ్డు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయంటారా? ఇప్పుడు తప్పకుండా పట్టే కదా బ్యానర్ కట్టింది. ఇప్పుడు ఆ బ్యానర్ గురించే కదా వచ్చింది ఇదంతా. తప్పు లేకపోతే బ్యానర్ కట్ట కదా. అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారు తిడతాం అనేది చాలా తప్పు. ఇప్పుడు వేరే విషయం మీద మాట్లాడు తప్పులేదు. ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు అంటే అది తప్పు కదా. తిరుమల లడ్డు కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందువునిగా కల్తీ జరిగిందా లేదా, మీరేమనుకుంటున్నారు? జరిగిందనే అనుకుంటున్నాం. జరిగింది, ఎందుకంటే సిబిఐ సిట్ కూడా రిపోర్ట్ లో పొందుపరిచింది. సింథటిక్ నెయ్యి వాడారని. నెయ్యి కానీ అంటే వెన్న పాలు లేకుండా నెయ్యి అనేది రాదు కదా, రసాయనాలతో కూడిన నెయ్యి అనేది తయారు చేశారని కరగండిగా కనబడుతుంది అక్కడ. ఇంతకుముందు మేము తిరుమల వెళ్ళినప్పుడు కూడా లడ్డులో ఉన్న క్వాలిటీకి ఇప్పుడు వెళ్ళిన దానికి క్వాలిటీకి చాలా తేడా, క్వాలిటీ కూడా కనబడుతుంది. మరి ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదు, మా మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మీరేమంటారు? చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు జంతు కొవ్వు కలవడం ఏంటి? ఫ్యాక్ట్, యానిమల్ ఫ్యాక్ట్ 10% అంత కలిసింది అంటారు. అసలు కలిసింది కదా,
కలవలేదేంటి? కలిసింది. అసలు నెయ్యే కాదు మగడా అంటే నెయ్యి కానీ నెయ్యిని మీరు తయారు చేసి పాలు వెన్న కలవకుండా నెయ్యి తయారు చేసి మీరు నెయ్యి కాదని చెప్తారండి. అసలు కలవలేదండి, చేసిందే తప్పు కదా. తప్పును కానీ దొంగ అనుకొని తప్పు పట్టించుకోవడం తప్ప ఏముంది చెప్పండి దాంట్లో? అసలు నెయ్యే లేదు. గత 5 ఏళ్ళు కూడా పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చిత్రీకరించి దాని ద్వారా లడ్డూలు తయారు చేయాలని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇంతకంటే అపచార పని ఇంకోటి ఉంటుందా? అంటే పూర్తిగా కూడా కెమికల్స్ తో లడ్డూ తయారు చేశారంటారా? మరి అంతే కదా, మరి తయారు చేశారని సిట్ చెప్తుంది కదా. సుప్రీంకోర్టు సిట్ అంటే మామూలు ఏం కాదు కదా. సుప్రీంకోర్టు తరపున వేసిన సిట్టే వాళ్ళు విచారం చేసి అన్ని చేశారు. కానీ యానిమల్ ప్లాంట్ కూడా కలిసింది అనేది కూడా నిర్ధారణ చేయకపోవడానికి అంటే వాళ్ళకి సరైన పరికరాలు మా దగ్గర లేకపోవడం వల్ల అది చెప్పలేకపోతున్నాం. కానీ అది కూడా కలిసిందని కూడా సిట్ రిపోర్ట్ లో తేల్చింది కదా రిపోర్ట్ లో. మరి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటనకు వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటికి పర్యటనకు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదని అంటారు. ఇది చాలా పెద్ద దేశమంతా కూడా ఒక మాట మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే పట్టుకున్నారు ఏంటంటారు? ఆయన మూర్ఖుడు కాబట్టి ఆయనకి 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే తప్పు జరిగింది కాబట్టే నిన్న వైవి సుబ్బారెడ్డి కూడా నిన్న మీడియా సమావేశంలో ఏం చెప్పాడు? కల్తీ జరిగింది, కల్తీ ఎక్కడైనా జరిగింది, జరగకుండా ఉండదు కదా అనే విధంగా ఆయన మాట్లాడుతూ చూస్తేనే డైవర్షన్ పాలిటిక్స్ అనేది అర్థమైపోతుంది. వీళ్ళు కావాలని చెప్పి కాపుల్ని బీసీలని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి చూస్తున్నారు తప్పించి అది ఒక ఇదిలాగా కనబడుతుంది. అయితే ఇప్పుడు దేశం అంతా కూడా లడ్డూ విషయం మీద కల్తీ జరిగిందనే మాట్లాడుతున్నారు. అయితే దీన్ని డైవర్ట్ చేయడానికైనా గత వారం 10 రోజుల నుంచి కూడా మనం చూసుకుంటుంటే చంద్రబాబు గారిని అంబటి రాంబాబు గారు తిట్టడం, జోగి రమేష్ గారు ఏమో నారా లోకేష్ గారిని తిట్టడం, ఇంకో పవన్ కళ్యాణ్ తిట్టడం, ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే హనీ ట్రాప్ ఇవన్నీ కూడా వరుస పెట్టి వస్తున్నాయి బయటికి. అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనా లేకపోతే అన్యాక్సిడెంటల్ గా జరుగుతున్నాయంటారా? ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగే అర్థమవుతుంది మీకు. 1 by 1 చూసుకుంటా ఉండంటే మీరు ఒకటి గమనిస్తా ఉండండి. ఎప్పుడైతే లడ్డు జరగలేదని చెప్పి నివేదిక రానంతసేపు ఏం చెప్పారు? జరగలేదని వైసీపీ వాళ్ళు డుబాకాయించారు. అసలు వారు ఇదన్నారు అదని తిట్టారు. ఎప్పుడైతే సిట్ రిపోర్టు బయటకు వచ్చిందో, నివేదిక బయటకు రాగానే టాపిక్ని డైవర్ట్ చేసి అంబటి రాంబాబును ఉసుకలిపి కాపులను రెచ్చగొడుతున్నారు. అలాగే ఇక్కడ బీసీ అని చెప్పి బీసీ కార్డు ఎత్తుకొని ఇక్కడ జోగి రమేష్ని రెచ్చగొట్టి ఈ విధంగా మీరు గత ప్రభుత్వంలో కూడా చూసారు. కాపులతో తిట్టించడం, బీసీలతో తిట్టించడం, చౌదరిస్తో తిట్టించడం మనం గతంలో చూసాం. అలాగే ఇప్పుడు కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ ని ఉపయోగిస్తున్నారు. ఇదంతా ఒక మైండ్ గేమ్ ప్లాన్ ప్రకారం నడుస్తుంది.